తల్లిదండ్రులు నిన్న బాధపడ్డారు. ఏమని వాళ్ళ నుంచి మాకు ఇబ్బంది ఉంది, వాళ్ళ భార్య పాప వాళ్ళ ఆ పిల్లోని భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ అత్త ముగ్గురు పెద్ద ఆయన ముగ్గురు బాధపడ్డారు. ఇప్పుడు దాన్ని పిలిపించి ప్రయత్నం చేసి వాళ్ళ ఆ పిల్లోని నిన్ను వాళ్ళ నాయని వాళ్ళ భార్యని వాళ్ళని తప్పైంది మా నుంచి నీకు కన్ఫ్యూజన్ రిమాండ్ పంపాలి, లేదంటే ధర్నా చేస్తాను లేదని నచ్చదు. ఓకే, శంకర్ బాగా తగ్గినారు. గతంలో నన్ను ఒక మైనార్టీ మేయర్గా ఉన్నప్పుడు నుంచి గుంపుగా చేసి నన్ను దింపాలని చూస్తాడు ఆయన చిట్టా అంతా బయట చూస్తే ఏం చేస్తాడు ఆయన కబ్జాలు కావచ్చు, ఆయన చేస్తున్నట్టు అరాచకాలు కావచ్చు, అన్నీ కూడా తెలుసు ఏమేమి చూస్తున్నట్టు. స్థానిక ప్రజాప్రతినిధి తోడున్నాడు, నాకు అతను ఉన్నాడని చెప్పేసి ఏమేమి చూస్తున్నాడో అన్నీ కూడా గమనిస్తున్నాం మేము. అన్నీ కూడా బయట పెడతాం మేము. ఇప్పుడే ఒకటి కోరుతున్నాము, ఈ గత కొన్ని కాలం నుంచి మైనార్టీల పైన ఏ విధంగా ఇష్యూస్ జరుగుతున్న విషయం కూడా అందరికీ తెలుసు. అశ్రాబ్దికల్ సంబంధించి కార్యాలయం చూశారు. DCMS సంబంధించి ఒక స్థలంని కేటాయించమంటే ఆమె మెహతా సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా రాయలమూరు అని చెప్పాను, ఇప్పుడే ఆ మైనార్టీ పైన నాసిర్ అని చెప్పేసి దాడి చేయడం జరిగింది. మరియు మన కార్పొరేటర్ కుమారుడు గుల్జార్పేటలో ఏదో ఒక దిమ్మిగడతా అంటే అక్కడ అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది. మరి స్థానిక ప్రజాప్రతినిధి ఏ విధంగా ఆర్టికల్ సంబంధించి వాళ్ళ మహిళకి పైన అసభ్య మాటలు మాట్లాడే విషయం కావచ్చు, ఒక మైనార్టీ మేయర్గా నన్ను దింపాలని చూసేది. ఇప్పుడు కొత్తగా చూస్తే 100 సంబంధించి ఒక ఇష్యూ, ఏదో ఒకటో రెండో అంటే కూడా మేము కూడా చూసి చూడనట్లు పోతాము, ముందుకు పోయేవాళ్ళం. ప్రతి నెల ఏదో ఒక ఇష్యూ కేవలం మైనార్టీలు టార్గెట్ చేసుకుంటే కక్ష సాధనతో ముందుకు పోతున్న విషయం కూడా అందరూ గమనించాలి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఒకసారి. ఇన్ని అరాచకాలు జరుగుతుంటే గతంలోనే నాసిర్ని ఏ విధంగా అప్పుడు కొట్టినాడు రాయలమధు, అప్పుడే పోలీసులు చర్యలు తీసుకుంటే ఈరోజు 100 ఆత్మహత్యం చేసుకునేవాడ. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి ఒకసారి. UJC అనేది ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసే రాయలమధు తీర్చే వల్ల. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం UJC తరఫున, ఖచ్చితంగా ఆ అబ్బాయికి ఆ పరిస్థితి కల్పించిన స్థానికంగా ఉండే టీడీపీ నాయకుడు కార్పొరేటర్ భర్త రాయలమధు మీద డెఫినెట్లీ యాక్షన్ తీసుకోవాలి పోలీసు శాఖ వాళ్ళు. మీరు ఏదో బెయిలబుల్ సెక్షన్లు పెట్టి ఏదో చేశామని కాకుండా ఇటువంటిది ఇంకోసారి అనంతపురంలో జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి UJC తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదో మనకు అభిమానంతో మా అబ్బాయి పోయి చెప్పుకున్నాడు, ఆయన ఎమ్మెల్యే కానీ సార్థించాను వస్తా అని చెప్పినాడు. వస్తా అని చెప్పిన తర్వాత ఈయన పోయి అడ్డం పడి నేను విషయం తాగుతాను, పోతే నేను చచ్చిపోతాను, నేను రాజీనామా చేస్తాను. అయ్యా నువ్వు ఎవరు అట్లా చెప్పేకి? మేము ప్రజలం. మేము ఆయన వస్తాను మాకు అభిమానం ఇచ్చినాడు, వస్తా అని చెప్పినాడు. నువ్వు అడ్డపడి మా అబ్బాయి అంత సూసైడ్కి కారణము వీళ్ళు ముగ్గురు కారణం. రాయలమధు, ఇస్మాయిల్, మహబూబ్ ఖాన్ ఒత్తిడి చేసినారు. నువ్వు ఎట్లా తిరుగుతావు, నీకు పండగ అయిపోయిన తర్వాత నీ కథ చూసుకుంటాం, నీకు చంపేస్తాము అంటే మీరు పుట్టించినారా చంపేకి? మీరు పుట్టించినారా? మీరు దేవుళ్ళా ఆ మాట చెప్పేకి? నీకేమన్నా నా కొడుకు తప్పు చేసింటే నేను దగ్గర ఉన్నాను కదా, నాకు పిలిపియాల్సింటివి. అదైపోయింది. మన ప్రెస్ మీట్ పెట్టి నా కొడుకుకి పిల్లని ఎవరు ఇయ్యారంట, నేను పాప తండ్రితో మాట్లాడి నేను పెళ్లి చేసినాను, 5 లక్షలు ఇచ్చాను. ఎక్కడి నుంచి ఇచ్చినావు 5 లక్షలు? ఎవరికి ఇచ్చినావు 5 లక్షలు? ఎవరికి పెళ్లి చేసినావు? ఎంతమందికి పిలిపించినావు? ఏ టైంలో అయింది పెళ్ళి? ఏ టైంలో అయింది పెళ్ళి? నాకు అది చూపించాలను ప్రూఫ్. ఎంతమందితో పెళ్లి చేసినాము అది మాకు తెలుసు. మా అబ్బాయి నా కోడలు ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దల సమస్యలో మేము పోయి మా బ్రదరు
నేను పోయి పాప పెద్దాయన దగ్గర పోయి మాట్లాడదాము. ఎందుకంటే పాప వాళ్ళ నాయనతో డైరెక్ట్ మాట్లాడలేం కదా! ఒక పెళ్లి సంబంధం చూడాలన్నా గానీ మధ్యవర్తి ఉంటేనే పెళ్లి సంబంధాలు చూసేది. అట్లా ఒక పెద్దాయన ఉన్నాడు. వాళ్ళ పెదనాన్న ఉన్నాడని చెప్పి పెదనాన్నకి పిలిపించుకొని ఫోన్ చేస్తే, "వద్దులే ఇంటికాడ ఎందుకు, ఈడ నడమంకలో పాత జెండగట్ట పాతదుండే. ఆ జెండగట్ట కాడ మేము ముగ్గురం కూర్చొని, నాయనా ఆ పాప గారు నాకు ఫోన్ చేసి సతాయిస్తుంది. ఇక్కడ నా కొడుకు సతాయిస్తున్నాడు. ఆ పాప గారు నాకు ఫోన్ చేస్తుంది. మీ తమ్ముని బిడ్డ. ఎట్లైనా చేసి దయచేసి ఆ పెళ్లి చేద్దామనే మార్గంతో మేము మాట్లాడుకున్నాం పెద్దోళ్ళము." మా అన్న గాని చెప్పినాడు. ఎట్లైనా చేసి ఎందుకంటే మేమంటే మగపిల్లలు ఎట్లా ఒకటి ఇదైతాము. ఆడపిల్ల జీవితం ఇది కాకూడదు. ఆడపిల్ల తల్లిదండ్రులది మనసుని నొప్పికూడదు. నాకు ఆడపిల్లలు ఉన్నారు. ఆ! అని వాళ్ళ పెద్దనాన్నతో మాట్లాడుకుంటే, నాకు వారం టైం ఇయ్యండి. దీన్ని ఎట్లైనా చేసి పెళ్లి చేద్దామన్నాడు. పెళ్లి చేద్దామంటే సర్లే అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఒక వారం తర్వాత అతను ఫోన్ చేసినాడు. పాప పెద్దనాన్న ఫోన్ చేసి, "నేను ఇట్లా మా తమ్ముడు ఓకే అన్నాడు. మళ్ళీ ఎప్పుడు పెట్టుకుందామని" చెప్తే, "సర్లే మీరు ఎప్పుడు చెప్తే మేము అప్పుడు రెడీగా ఉన్నాము." లాక్‌డౌన్ పడింది. లాక్‌డౌన్ పడితేనే ఏం చేసినా ఎట్లా చేయాలా? ఈ పిల్లలు దుఃఖలాడుతున్నారు. మళ్ళీ ఏమన్నా చేస్తారేమో అని చెప్పేసి మేము పెద్దోళ్ళు కూర్చొని ఓ పని చేద్దాం. లాక్‌డౌన్ ఇప్పుడు ఏం మనము జనాలు ఎవరు రారు. మీరు 10 మంది, మేము 10 మంది. నీకు అప్పచెప్పేసి బిస్కెట్, టీ బిస్కెట్ మీద చాయ్, బిస్కెట్ అది చేసినాము. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు పరిచయంతోనే నా కొడుకు సూసైడ్ అటెంప్ట్ మాత్రం చేసి చూసినాడు. ఇంక నేను బతకను నాయనా, నాకు ఇట్లా ఏమన్నా చేస్తారేమో అనే భయం పడితో పోయి నా కొడుకు అది ఆనోడు తగ్గినాడు. నా కొడుకుకి న్యాయం చేయండి. నా కొడుకుకి న్యాయం చేయండి. మా కుటుంబానికి రక్షణ కల్పండి. ఎందుకంటే నాకు 2 కొడుకులు, ఒక కూతురు. పాప చేసిన ఇందాక పెళ్ళిళ్ళు అయిపోయినవి. ఎవరు బతుకులు బతుకుతున్నాము. ఏమి పిల్లోడు ఎక్కడంటే అక్కడ కనెక్షన్‌లో పోతుంటాడు. ఏదో పోతేనే మనకు కూలి. పోకపోతే మా జీతాలం లేదు. మాకేం ఇల్లు, వాకిలు లేవు. మేము ఉండేది బాడిగింట్లోనే. ఇన్నేళ్ళయింది. ఇన్నేళ్ళు నువ్వు తిప్పించుకున్నావు. నీకు లేస్తే మదు, ఒంటికి పోస్తే మదు, నంబర్ 2 పోయినాం అదే, పండుకున్నాం అదే, లేచినాం అదే. తల్లిదండ్రులు మతికి మధుకి మతికి చేసినాడు. నువ్వు ఏం గౌరవం పెట్టినావయ్యా దేవుడు? ఏం గౌరవం పెట్టినావు? ఏమి ఇచ్చినావు మా పిల్లలకి చెప్పు? ఒక సెంటు స్థలమన్నా ఇచ్చినావా? ఊరికే లేనిది 5 లక్షలు ఇచ్చినాను, పెళ్లి చేసినాను. ఎక్కడ చేసినావు? 5 లక్షలు ఎక్కడ ఇచ్చినావు? నాకు అది ప్రూఫ్ కావాలా? రేపు పొద్దున ఏమన్నా మన కుటుంబంలో నా పిల్లలకి ఎవరికైనా ఏమన్నా జరగాలి, వాళ్ళు ముగ్గురే కారణము. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా కానీ వాళ్ళదే